మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా మాధవి రాస్తున్నారు. కాశీ దారాలు స్త్రీలు కట్టుకోవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని అన్నపూర్ణ సమేతుడైన విశ్వేశ్వరుడికి ముందుగా నమస్కారం చేసుకుందాం. నిజానికి కాశీ దారాలు అంటారు కానీ కాశీ సూత్రాలు అనాలి. దారము అనేది తెలుగు పదం, కాశీ అనేది సంస్కృత పదం. సంస్కృతం పక్కన తెలుగుని సమాసం చేయకూడదు. అందుకే మూఢనమ్మకం లాంటివి మూఢులు వాడే పదాలు. నేను చెప్పడంలా అది శాస్త్ర నియమం గనక. సంస్కృతానికి మరో సంస్కృత పదమే సమాసంలో కలపాలి. భాష కూడా కొంత తెలుసుకోకపోతే అపశబ్దములలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ విషయం చెబుతున్నాను. కాశీ సూత్రములు లేదా కాశీ నుంచి తేబడిన దారాలు. ఈ దారాలు ఎవరెవరు కట్టుకోవచ్చు? భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా. స్త్రీ పుం నపుంసకం నజ్ఞేయం అని వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో చెప్పారు. అనగా భక్తి కలిగి ఉంటే స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడైనా ఎవరైనా ఈ దారాన్ని కట్టుకోవచ్చు. ఎవరు కట్టుకున్నా కుడి చేతికే కట్టుకోవాలి. ఎందుకో కొంతమంది ఆడవాళ్ళకి ఎడమ చేతికి కట్టుకోవాలని తీసుకొచ్చారు. కొన్ని రకములైన రక్షాబంధములు తప్ప ఇటువంటి కాశీ సూత్రముల వంటి పవిత్ర సూత్రాలు, అంటే సూత్రం అంటే తాడు దారం, వాటిని కుడి చేతికే కట్టుకోవాలి. ఆడైనా మొగైనా నపుంసకుడైనా. ఎంతెందుకండి, గోవులకు కూడా మెడలో కట్టవచ్చునట. గోవులకి కొన్ని రోగాలు వచ్చినప్పుడు పూర్వం ఈ దారాలు మెడలో కట్టేవారు. వాళ్ళకున్న రోగాలన్నీ తొలగిపోయేవి. కాబట్టి నిశ్చింతగా ఆడవారు కూడా దీనిని ధరించవచ్చును. అవి ఎంత పవిత్రమైనవో తెలిసినా ఈ సూత్రం అంటే ఈ దారం ఎవరి చేతికున్నా అటువంటి వాడు ఆ దారం చేతికుండగా మరణిస్తే వాడి ముఖం యముడు చూడటట. యముడు ముఖం చూడటంటే అర్థం ఏంటి? వాడు పాపాత్ముడు కాడు, వాడు నరకానికి వెళ్ళడని పేరన్నమాట. దూరం మే మరణం యువాహమధునా ధార్యం నచిత్తే త్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంతమహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమఘటాం అప్రాప్య హిత్వాదృతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్ పురీం ధూర్జటే. ఈ శ్లోకం సంస్కృతంలోని స్కాంద పురాణంలోని కాశీఖండంలో పవిత్ర శ్లోకం. నాయన, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. నేనేదో కుర్రాణ్ణి, ఇంకా ముసలాణ్ణి అవ్వడానికి చాలా సమయం ఉన్నది కాబట్టి చాలా కాలానికి కానీ చావను అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనిషి పుట్టాక ఏ క్షణంలో అయినా ప్రాణం పోవచ్చును. మన పక్కన ఎప్పుడు యమధర్మరాజు గారి వాహనమైన దున్నపోతు మెడలో ఉన్న గంటముల శబ్దం వినబడుతూనే ఉంటుందట, మనం పట్టించుకోం. కానీ యమధర్మరాజు గారి వాహనం మహిషం. ఆ మహిషం అంటే తెలుగులో దున్నపోతు. ఈ దున్నపోతు మెడలో పెద్ద పెద్ద గంటలు ఉంటాయి. అందులో మధ్యలో ఇంత గంట ఉంటుంది. యముడు నడుస్తున్నప్పుడల్లా ఆయన వాహనం ఆయనతో వస్తుంది కనుక ఆ వాహనం మెడలో ఉన్న గంట ఠంగను మోగుతుందిట. ఈ గంట వయస్సులో ఉన్నప్పుడు లేక మృత్యువు కొంచెం దూరంగా ఉన్నప్పుడు సన్నగా వినపడుతుంది. అది మనం పట్టించుకోం. అప్పుడప్పుడు చూసారా చెవులు గింగిర్లు ఎత్తుతున్నాయంటే ఆ గింగుర్లు ఏమిటనుకుంటున్నారు మీరు? యమ వాహన ఘంటాధ్వని. కాబట్టి ఎప్పుడు యముడు మన పక్కన ఉంటాడు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి అందరూ కూడా చివరి రోజుల్లో వెతుక్కుని కాశీ వెళ్ళడం కాదు, వయస్సులో ఉండగానే కాశీకి పోతే మీరు నరకానికి పోరు అని శ్లోకానికి అర్థం. కాబట్టి అందరము అనుకున్నంత మాత్రం చేత కాశీకి వెళ్ళలేము. కాశీకి వెళ్ళకపోయినా కాశీలో మరణించిన ముక్తి పొందాలంటే ఏం చేయాలి? ఈ కాశీ దారం కట్టుకోవాలి. ఈ కాశీ మీరు అడిగారు కనుక దారం ఏమంటున్నారు? కాశీ సూత్రం కట్టుకోవాలి. సూత్రం తెగిపోయినప్పుడల్లా మళ్ళీ కొత్త సూత్రం శివుడి దగ్గర పెట్టి కట్టుకుంటూ ఉంటే అటువంటి వారికి నరక ప్రాప్తి ఉండదు. ఇంచుమించుగా కాశీలో మరణించిన యోగం కూడా కలుగుతుంది.